వేరు ఊర్ల నుంచి వచ్చిన శ్రీను, జోసెఫ్ కాలేజీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు వేర్వేరు మతాలైనా వారిద్దరి మధ్యకి ఎప్పుడూ మతం రాలేదు. హాయ్ గైస్, అందరం ఒకటే కుటుంబం. కళ్యాణి రాసిన ఈ స్టోరీ రాధీవ్ రైటర్స్ హబ్ కథల పోటీలో రన్నరప్గా నిలిచింది. ఇక మనం కథలోకి వెళ్ళి ఏం జరుగుతుంది తెలుసుకుందామా? శ్రీను ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అబ్బాయి. తన మత ఆచారాలను పద్ధతిగా పాటించే వ్యక్తి. అలాగే జోసెఫ్ కూడా తన మతాచారాలను చాలా పద్ధతిగా పాటిస్తాడు. ఇద్దరు రూమ్మేట్స్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయం రాలేదు. కాలేజ్ అయ్యాక ఇద్దరికి హైదరాబాద్లోనే ఒక కంపెనీలో జాబ్స్ వచ్చాయి. అలాగే ఇద్దరికి వాళ్ళ వాళ్ళ కుటుంబాలలోని అందమైన అనుకువైన అమ్మాయిలతో పెళ్లిళ్లు చేశారు పెద్దవాళ్ళు. శ్రీను భార్య గాయత్రి, జోసెఫ్ భార్య నిర్మల. పెళ్లిళ్ళు అయ్యాక హైదరాబాద్లోనే వాళ్ళ కంపెనీలకి దగ్గరగానే ఇద్దరు పక్కపక్కన ఉండేలాగా ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకున్నారు. రెండు కుటుంబాల వాళ్ళు ఒకే కుటుంబంలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. శ్రీనుకేమో ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు. అమ్మాయి గీతకి 10 సంవత్సరాలు, అబ్బాయి రాజాకి 8 సంవత్సరాలు వచ్చాయి. అలాగే జోసెఫ్కి జాన్, జేమ్స్ కవల పిల్లలు. వీళ్ళకు 9 సంవత్సరాలు. పెళ్లిళ్ళు అయిన దగ్గర నుండి గాయత్రి, నిర్మల మధ్యన స్నేహం చాలా అంటే చాలా బలపడిపోయింది. ప్రతి పండుగని రెండు కుటుంబాల వాళ్ళు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. శ్రీను, జోసెఫ్ కుటుంబాలు హైదరాబాద్లో స్థిరపడినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు అప్పుడప్పుడు సెలవులకి, పండగలకి శ్రీను కుటుంబం, జోసెఫ్ కుటుంబం వాళ్ళు వాళ్ళ ఊర్లకి కుటుంబాలతో సైతంగా వెళ్లేవాళ్ళు. అంతేగాని వాళ్ళ పేరెంట్స్ మాత్రం హైదరాబాద్ ఎప్పుడూ రానేలేదు. కంపెనీలో ప్రాజెక్టు నిమిత్తంగా శ్రీను, జోసెఫ్ ఇద్దరూ 6 నెలలకోసారి అమెరికా వెళ్లవలసి వచ్చింది. వీళ్ళు 6 నెలల వరకు రారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని ఎలాగోలా ఒప్పించి హైదరాబాద్కి పిలిపించారు. తమ ఫ్యామిలీస్కి పెద్ద దిక్కుగా ఉంటారు వీళ్ళు లేకపోయినా అనుకుని. శ్రీను, జోసెఫ్ అమెరికాకి వెళ్లారు. వచ్చిన కొత్తలో పెద్దవాళ్ళకి 2-3 రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు వాళ్ళకి తయారయ్యాయి. జోసెఫ్ వాళ్ళ పేరెంట్స్ శ్రీను ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు మనం అంటూ తమ మనవళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. జాన్, జేమ్స్లకు పదే పదే వాళ్ళు అలా చెప్తూ ఉండటం, మరియు వాళ్ళని శ్రీను ఇంటికి వెళ్లకుండా లాక్ చేసేసేయటం జరిగింది. నిర్మలకు కూడా అదే మాట చెప్పేవారు. కానీ నిర్మల చదువుకున్న అమ్మాయి కాబట్టి అత్తగారు, మామగారు మాటల్ని వినినా కూడా విననట్టుగా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి తాతయ్య, నాయనమ్మలు మాటలు వింటూ క్రమంగా శ్రీను కుటుంబానికి దూరంగా వెళ్లకుండా వారిని దూరం పెట్టసాగారు. అలానే ఇటువైపు శ్రీను పేరెంట్స్ కూడా తమ సనాతన ఆచారాలు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జోసెఫ్ కుటుంబానికి దూరంగా ఉండాలి అంటూ ఆమడ దూరంలో ఉంచటం, పిల్లలు స్కూల్కి కలిసి వస్తే స్నానం చేయించటం, అంటరానితనాన్ని అన్ని పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా జోసెఫ్ కుటుంబాన్ని దూరం పెట్టేశారు. ఇవన్నీ తెలుసుకున్న జోసెఫ్, శ్రీను విని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు సడన్గా మేడ మీద నుంచి బట్టలు ఆరేసి కిందకి వస్తున్న గాయత్రి కాలు జారి పడిపోయింది. తలకు కూడా పెద్దగా దెబ్బ తగిలి రక్తం కారసాగింది. ఆమె పడిపోవటం జేమ్స్ చూసి అత్తా అంటూ దగ్గరికి వెళ్ళబోతే వాడి తాత, నాయనమ్మ అడ్డుపడ్డారు. ఈ గొడవకి శ్రీను పేరెంట్స్ బయటికి వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఉన్న గాయత్రిని చూసి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన నిర్మల కంగారుగా, ఏం చూస్తున్నారు అలా, వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయండి అని పిల్లల్ని గట్టిగా తిట్టింది. గాయత్రికి స్పృహ తెప్పించడానికి చాలా ప్రయత్నం చేసింది. రక్తం ఎక్కువగా పోవటం వల్ల నిర్మల కూడా చాలా కంగారు పడసాగింది. ఇంతలో అంబులెన్స్ రావటమే గాయత్రితో పాటు నిర్మల కూడా అంబులెన్స్తో ఎక్కుతూ జాన్, జేమ్స్ తోటి ఆంటీని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నా కదా, గీత ఇంకా అప్పుడే ట్యూషన్ నుంచి రాదు కదా, మీరు వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకురండి, ఆ తాతగారికి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి అంటూ శ్రీను పేరెంట్స్ని చూస్తూ కంగారు పడకండి అంటూ అంబులెన్స్ ఎక్కింది.
అంబులెన్స్ వెళ్ళిన ఒక పావు గంటకి సడన్గా వాతావరణం మారి గాలి దుమారం రావటం మొదలుపెట్టింది. ఇంట్లో నుంచి అడుగు బయట వేయటానికి వీలు లేకుండా అయిపోయింది. అటు చూస్తే గీతని ట్యూషన్ నుంచి ఎలా తీసుకురావాలో పాలుపోవటం లేదు. వాతావరణమేమో బాగాలేదు. గాయత్రికి ఎలా ఉందో తెలియదు. శ్రీను కూడా దగ్గరలో లేడు. ఏం చెయ్యాలో ఆ పెద్దవాళ్ళకి అర్థం కాక కళ్ళనీళ్లు పెట్టుకోసాగారు. ఆ టెన్షన్లో వాళ్ళకి అండగా జోసెఫ్ పేరెంట్స్ వచ్చి పక్కన నుంచున్నారు. ఇప్పుడు గీతని ట్యూషన్ నుంచి ఎలా తీసుకురావాలో అర్థం కావటం లేదు. కింద అపార్ట్మెంట్ సెల్లార్లో నుంచుని అటూ ఇటూ తిరగసాగారు శ్రీను వాళ్ళ నాన్న, జోసెఫ్ వాళ్ళ నాన్న. ఇంతలో బాబాయ్ గారు ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు ఆ ఇంటి ఓనర్ సలీం. విషయం అంతా చెప్పారు వీళ్ళు. టెన్షన్ పడకండి, మనం నా కారులో గీత చదువుతున్న ట్యూషన్ సెంటర్కి వెళ్దాం అంటూ జేమ్స్ని అడిగి అడ్రస్ కనుక్కున్నారు. తన కారులో శ్రీను వాళ్ళ నాన్నని, జోసెఫ్ వాళ్ళ నాన్నని ఎక్కించుకుని బయలుదేరారు సలీం. ఇంట్లో శ్రీను వాళ్ళ అమ్మకు సహాయంగా జోసెఫ్ వాళ్ళ అమ్మ, పిల్లలు ఉన్నారు. అంత పెద్ద గాలిలో, వర్షంలో ట్యూషన్ నుంచి బయటికి రాలేరని గీత గేటు బయట కారు ఆగి ఉండటం, అందులో నుంచి వాళ్ళ తాతయ్యల నుంచి సలీంను చూసి పిప్పారిన మొహంతో నవ్వుతూ కారు దగ్గరికి వచ్చి ఎక్కింది. జరిగిన విషయం జోసెఫ్కి చెప్పింది నిర్మల. శ్రీను చాలా కంగారు పడసాగాడు. అన్నయ్య, మీరు టెన్షన్ పడకండి, గాయత్రికి ఏం కాదు, నేను చూసుకుంటాను కదా, విషయం మళ్ళీ నీకు చెప్తాను అంటూ ధైర్యం చెప్పింది ఆమె. గాయత్రికి చాలా రక్తం పోవటం వల్ల బ్లడ్ ఎక్కించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆమె బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్. అది ఎక్కడా దొరకపోవటం వల్ల నిర్మల కంగారు పడసాగింది. ఇంటి దగ్గర గీత వచ్చిందో లేదో కనుక్కొని జరిగిన విషయాన్ని జోసెఫ్కి చెప్పింది. బి నెగిటివ్ బ్లడ్ తమ ఇద్దరి కుటుంబంలో ఎవరికీ లేకపోవడంతో ఇంకా కంగారు పడ్డారు అందరూ. కానీ విషయం తెలిసిన సలీం తనది బ్లడ్ గ్రూప్ అదే అవటంతో వెంటనే అతను వచ్చి సమయానికి బ్లడ్ ఇచ్చాడు. ఆ ప్రాణాలు దక్కాయి. ఈ విషయాలన్నీ పక్కపక్కనే పెట్టి ఆలోచించి రెండు కుటుంబాలు పెద్దవాళ్ళకి మానవత్వమే ముఖ్యం, మతం ప్రాణాల్ని కాపాడాలి కానీ మనుషుల్ని దూరం చేయకూడదు అని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 4 రోజులకు గాయత్రిని డిశ్చార్జ్ చేశారు. ఈ 4 రోజులు తమ కోడల్ని కంటికి రెప్పలా చూసుకున్నందుకు శ్రీను పేరెంట్స్ నిర్మలకి ధన్యవాదాలు తెలిపారు. గాయత్రికి రక్తం ఇచ్చినందుకు సలీంకి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆ సంవత్సరం క్రిస్మస్, సంక్రాంతి వరుసగా రావడంతో క్రిస్మస్ రోజున ఉదయం పులిహోర దద్దోజనంతో, రాత్రి కేకులు, క్రిస్మస్ ట్రీ అలంకరణతో, అలాగే సంక్రాంతికి జోసెఫ్ కుటుంబం, శ్రీను కుటుంబం కలిసి రంగవల్లులను, గొబ్బెబ్బలను పెట్టి సమిష్టిగా పండుగ చేసుకున్నారు. రంజాన్కి మొత్తం అందరూ కలిసి వారికి తోచిన విధంగా పగలంతా ఉపవాసం ఉంటూ సలీం కుటుంబంతో సమానంగా పండగని సెలబ్రేట్ చేసుకోసాగారు. ఆ తర్వాత నుంచి అపార్ట్మెంట్లో పండగ ఏదైనా సరే అది మన పండగ అంటూ మొత్తం అందరూ సెలబ్రేట్ చేసుకోసాగారు. పని పూర్తయి అమెరికా నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీను, జోసెఫ్లు తమ పెద్దవాళ్లలో వచ్చిన మార్పుకి, మొత్తం అపార్ట్మెంట్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషపడ్డారు. మతం వేరు కావచ్చు, కులం వేరు కావచ్చు, కానీ మనిషి హృదయం మాత్రం ప్రేమ అనే భాషనే మాట్లాడుతుంది అని అర్థమవుతుంది. హాయ్ గైస్, కళ్యాణి రాసిన ఈ స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మరి నెక్స్ట్ ఏమి ఎపిసోడు ఎవరు చెప్పబోతున్నారు అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. తిరిగి మరొక కథలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, ఉంటాను, బాయ్.